ఢీ షోలో ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్సెస్‌తో మనందరిని ఎంటర్‌టైన్ చేస్తూ, అటు ఢీ అయిపోయిన తర్వాత రీల్స్‌లో మళ్ళీ డాన్సర్‌గా చూసిన తర్వాత యాక్టింగ్ సైడ్‌లోకి కూడా వచ్చి ఎన్నో వెబ్ సీరీస్‌లు చేసుకుంటూ, షూట్స్ చేసుకుంటూ మనందరిని ప్రతిసారి ఎంటర్‌టైన్ చేసుకుంటూ వస్తున్న నైనిక ఈరోజు మన గెస్ట్ అనమాట. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నైనిక. హాయ్. ఫైనల్లీ అయిపోయింది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది. హాయ్ సో, బంగారమ్స్. వాట్ ఈస్ యువర్ బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్? ఐ థింక్ టిల్ నౌ నాకు ఏమైనా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అయితే రాలేదు. ఇదేమో నీ బర్త్‌డే కొంచెం లేట్‌గా వస్తే బావుండనిపించిందా ఈసారి? లేదు. అంటే నాకు ఇలా అంటే ఉన్న సెలబ్రేషన్ వేరే చోట చేసుకోవచ్చు కదా! నో. నాకు హ్మ్. ఇంట్లోనే చేయాలి. నాకు మమ్మీ కావాలి నా బర్త్‌డే అంటే. సో, హ్మ్. ఐయామ్ వెరీ హ్యాపీ దట్ అట్‌లీస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసి ఐయామ్ గోయింగ్ టు బిగ్ బాస్ అని. ఎలా ఉంది లైఫ్? ఎలా ఎలా నడుస్తుంది? నడుస్తుంది అలా. హ్మ్. లైఫ్ ఐ థింక్ ఆన్ పర్సనల్ లెవెల్స్ లైఫ్ హాస్ బీన్ బెటర్. చాలా బావుంది ఇప్పుడు లైఫ్. అలా ఒక పీస్‌ఫుల్‌గా ఉంది. ఎవ్రీ డే అంటే నేను హ్యాపీగా ఐ వేకప్ వెరీ హ్యాపీ అండ్ నా డేని ఇలా సర్వైవ్ చేస్తూ ఉంటాను. కెరీర్ వైజ్ ఆల్సో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ ఐ థింక్ మెల్లి మెల్లిగా నా గోల్ దగ్గరికి నేను అవుతున్నాను. సో, ఐ థింక్ హ్మ్. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. కాదు యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ గోల్? అంటే బేసిక్‌గా 'ఢీలో' డాన్సర్స్‌ని ఎవరిని అడిగినా కూడా డాన్స్ చేసేవాళ్ళని గాని, కొరియోగ్రాఫర్స్‌ని ఎవరిని అడిగినా కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి. హుహు. సినిమాలకి కొరియోగ్రఫీ చేయాలి. ఇట్లా అనుకుంటారు. బట్ నీ సైడ్‌కొచ్చేసరికి కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్‌కి వచ్చేసావెందుకు? నేను యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనమాట. హ్మ్. సో, ఇప్పుడు నాకు డాన్సింగ్ కూడా ఒక పెర్ఫార్మర్ లాగా ఉంటాను కానీ ఐ డోంట్ వాంట్ టు బి అ కొరియోగ్రాఫర్. ఓకే. ఆబ్వియస్లీ ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ కొంతమంది కొన్ని ఫిల్మ్స్‌కి, మూవీస్‌కి అదే నా ప్యాషన్ అనుకోవచ్చు. అది ఆబ్వియస్లీ అన్ని కెరియర్ పాత్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. కానీ ఎట్ ది ఎండ్ మై గోల్ ఈస్ నాట్ దట్. నాకు ఒక కొరియోగ్రాఫర్‌లా అయితే అవ్వాలని అస్సలు లేదు. హ్మ్. కాకపోతే మై మదర్ హ్యాస్ ఆల్వేస్ డ్రీమ్డ్ దట్ నువ్వు కెమెరాలో ఉండాలి. నేను నిన్ను చూడాలి. అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. హ్మ్. ఏదైనా సరే. నేను డాన్స్ అంటే డాన్స్, యాక్టింగ్ అంటే యాక్టింగ్. తో నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేనది యూనో ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ టు దేర్ ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. అండ్ ఆల్సో ఐ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నేను నన్ను స్క్రీన్‌లో చూసుకుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తది. ఆ ఫీలింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఐ థింక్ కెమెరాలో కనిపిస్తున్నాను. నాకది చాలు. సో, హ్మ్. యాక్టింగ్ ఎందుకొచ్చానంటే అది స్టార్టింగ్ నుంచి ఇట్ వాస్ ఆప్షన్. ఐ మీన్ ఇక్కడ ఇది నా గోల్. యాక్టింగ్ అయితే చేయాలి తప్పదు. బట్ ఆహ్, యాక్టింగ్ గోలా? డాన్సా? 2 యాక్టింగే. యాక్చువల్లీ. ఓన్లీ స్క్రీన్ మీద కనిపించాలి స్క్రీన్ అని. మీద కనిపించాలి. డాన్సింగ్ కూడా ఎందుకంటే ఒక పెర్ఫార్మర్ లాగా కనిపించాలి. కొరియోగ్రాఫర్ అయితే అస్సలొద్దు. హ్మ్. నాకు ఆ ఫీల్డ్‌లో వెళ్ళాలని లేదు. సో, బేసికలీ నేను హైదరాబాద్ వచ్చిన టైంలో కూడా నాకు ఒక కాస్టింగ్ క్రూ వాళ్ళు కాల్ చేసి వి విల్ మీకు యాక్టింగ్‌లో వి విల్ గివ్ యూ ట్రైనింగ్. మీరు నవరసాస్ అవన్నీ ట్రైనింగ్ అయింది నాది 10, 12 డేస్ ట్రైనింగ్ అయింది. షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వి మేడ్ షార్ట్ ఫిల్మ్స్‌తో దానివల్ల నేనొచ్చిన హైదరాబాద్‌కి. హ్మ్. కరెక్ట్‌గా ఆ నైన్త్ డే ఏదో ఉందో, ఆ రోజు శశి మాస్టర్ కాల్ చేసి, "నేనింకా డీ ఆడిషన్స్ అవుతున్నాయి. ఐ వాంట్ యూ టు బి మై కంటెస్టెంట్. రేపే ఆడిషన్ ఉంది. నువ్వు రావాలి ఇప్పుడు ప్రాక్టీస్‌కి." హ్మ్. సో, అది డే అండ్ నైట్ షూట్ చేసా కూడా ఐ వాస్ లైక్ ఓకే. డీని వదలొద్దు. డీ ఈస్ అ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్. అండ్ ఆఫ్ కోర్స్ అప్పటికి నా యాక్టింగ్‌లో అంత మరి నాకు ఐ వాస్ జస్ట్ లెర్నింగ్ యాక్టింగ్. కానీ డాన్సర్ నేను చిన్నప్పటి నుంచి. సో, ఐ వెంట్ టు డీ అండ్ దెన్ అగైన్ డీలో ఫేమ్ వచ్చాక కూడా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. హ్మ్. సో, వెన్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మీ యాస్ ఎన్ యాక్టర్ ఓకే షీ కెన్ డూ యాక్టింగ్. సో, అప్పుడు నేను నమ్మిన లైక్ చలో యాక్టింగ్ కూడా చేద్దాము. యూ నెవర్ నో వాట్ విల్ హిట్ కదా! లైఫ్‌లో అస్సలు ఏది మీకు సక్సెస్ ఇస్తది యూ నెవర్ నో. హ్మ్. ఇప్పుడు కూడా ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ మేబీ ఐ విల్ బీ సక్సెస్‌ఫుల్ యాస్ ఎన్ యాక్టర్. యాస్ ఎన్ డాన్సర్ కూడా తెలీదు. మేబీ తర్వాత నేను కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. కానీ నేనున్న ఏజ్‌లో ఐ కెన్ హసిల్. ఒక్క రోజులో నేను ఇన్‌ఫ్లుయెన్సింగ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు. నా హ్మ్. ఏజ్ అది. ఇప్పుడు చేయకపోతే తర్వాత చేయలేను అందుకే.